నమస్తే ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు స్పిరిచువల్ స్పీకర్ శిల్ప దీది ఉన్నారు. వారితో చాలా విషయాలు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే మనం ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే హిందూ ధర్మంపై ఎప్పటి నుంచో దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. రీసెంట్గా చాదర్ఘాట్లో జరిగిన ఒక ఘటన గురించి మాట్లాడుకున్నాం. టెంపుల్లోకి వెళ్ళి యూరిన్ని ఇచ్చేయడం అనేది దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎప్పుడు హిందూ ధర్మం పైనే ఇలాంటి దాడులు అనేవి ఎందుకు జరుగుతున్నాయి? చాలా క్లియర్గా టార్గెటెడ్ అనమాట. ముందు నుంచే హిందువులు టార్గెట్. మన రామ మందిరం అయిన తర్వాత కూడా ఈ గ్రూప్ ద్వారా, అంటే ముస్లిమ్స్ అనడంలో ఏం తక్కువ లేదు, అందరు కాకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే క్లియర్గా వీడియోస్ రిలీజ్ చేశారు. దట్ మీరు రామ మందిరం నిర్మిస్తున్నారు, మా వచ్చే తరం దాన్ని ధ్వంసం చేస్తుంది అని చేశారు. దాని తర్వాత లాస్ట్ మనం కృష్ణాష్టమి నుంచి కనుక చూస్తే శాంతిపురం నుంచి స్టార్ట్ అయ్యి ముత్యాలమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్, నవగ్రహ టెంపుల్, ఇలాగ మనం అన్ని చూస్తుంటే కూడా ఒక టార్గెటెడ్ వేలో కొన్ని నెలల్లో ఒక్కొక్క దేవాలయం అనేది విధ్వంసం చేయడం క్రమక్రమంగా జరుగుతుంది. ప్రతి దాంట్లో ఎందుకు ముస్లిమ్స్ ఉంటారు అని మనల్ని క్వశ్చన్ వేసుకోవాలి. స్పెషల్గా ఈ సెక్యులర్ అన్న గ్రూప్ ఉంటారు చూడండి, వాళ్ళు ఏమంటారు అంటే మీరు టార్గెట్ చేస్తున్నారు అంటారు. టెర్రరిస్ట్కి రిలీజన్ లేదు అంటారు. ఎక్కడన్నా టెర్రర్ జరిగినా, సిడ్నీలో కూడా చూసాం మనం, జరిగిన వాళ్ళే ఎందుకు ఉంటారు? వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు దట్ మేము భారత్ని 2047కి ఇస్లాం చేసేస్తాం కంపల్సరీ. ముంబ్రాలో కూడా మీరు రీసెంట్గా మీకు చూసుంటే ఆవిడ 32 years ఓల్డ్ ఉమెన్ కూడా ఏమన్నారు, హమ్ సబ్ హరా బనా దేంగే. దట్ వాస్ వెరీ క్లియర్. మన అందరికీ కూడా తెలుసు వాళ్ళు క్లియర్ ఉన్నారని. ప్రాబ్లమ్ ఈస్ మనకు క్లారిటీ లేదు, మనం యాక్సెప్ట్ చేయడం లేదు దట్ దిస్ ఈస్ ష్యూర్లీ డన్ బై ముస్లిమ్స్ టార్గెటింగ్ హిందూస్. ప్రతి టెంపుల్లో వాళ్ళు ఎలాగ ఉంటారండి. శాంతిపురంలో జరిగింగానే ఏమన్నారు, దట్ అబ్బాయికి పిచ్చి, క్షమించండి, వదిలేసేయండి అన్నారు. మై క్వశ్చన్ ఈస్, ప్రతి టెంపుల్లో ఎందుకు ముస్లిమే ఉంటాడు కదా? హిందువుల్లో కూడా చాలా మంది పిచ్చి వాళ్ళు ఉన్నారు. మన పిచ్చి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ దర్గాకి వెళ్తే వదిలేస్తారా? బంగ్లాదేశ్ లో కూడా మనం గనక చూస్తే దీపు చంద్ర దాస్ ఇది చేసేసారు. జస్ట్ ఒక మాట, అందరు దేవుళ్ళ సమానం అనడం వల్ల అబ్బాయిని అంత దారుణంగా చంపేశారు కదా. అప్పుడు ఈ సెక్యులర్స్ కళ్ళు మూసుకొని ఉన్నారా? ఎందుకు ఎవరు మాట్లాడలేదు? సో మనతో ప్రాబ్లం ఏంటిది అంటే మనం యాక్సెప్ట్ చేయడం లేదు. అది క్లియర్ కట్ గా టార్గెట్ గా చేసేవాళ్ళు, అంతే కదండి. బై మిస్టేక్ దర్గాలో ఎందుకు పోయారు, దర్గాలో ఎందుకు యూరినేట్ చేయరు అని నా క్వశ్చన్. అంటే దీనికి ఎండింగ్ ఎక్కడ ఉంటుందంటారు? అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది? హిందువులందరూ కూడా జాగరూకం అవ్వాలండి. టు వేకప్, ఇట్స్ వేకప్ కాల్ కదా. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాము, ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు మనగా ఓన్లీ భారత్ లోనే కాదు, మనం బయట భారతదేశం పైన కూడా బయట కూడా జిహాద్ కేసెస్ చాలా యూరోపియన్ కంట్రీస్, క్రిస్టియన్ వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. యుఎస్ఏ లో మనం చూసాము రీసెంట్ గా జరిగిన అటాక్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పెహల్గాము భారత్ లో జరుగుతుంది అన్నది కాదు, వాళ్ళు కంప్లీట్ వరల్డ్ ని గ్రీన్ చేయాలి అన్న టార్గెట్ తో ఉన్నట్టు వాళ్ళే ఎన్నో వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. మనతో ప్రాబ్లం ఏంటిదంటే వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. కళ్ళు మూసుకొని అంటారు కదండి, పిల్లి పాలు తాగేస్తుంది అనమాట. కళ్ళు మూసుకొని తాగుతుంటే తాగట్లేదు అని అంటే కాదు కదా. మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన జరగడం లేదు అన్నది కాదు. సో మిమ్మల్ని మనమే క్వశ్చన్ చేసుకుంటే అన్ని చోట్ల జరుగుతున్న సంఘటనలో ఎందుకు ముస్లిమ్స్ ఇన్వాల్వ్ ఉన్నారు అంటే అదే ఆన్సర్ మనకు. ముస్లిమ్స్ ని భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలంటారా? మీ అభిప్రాయం ఏంటి అసలు? అలా ఏం లేదండి, మన దేశం అందరిది. మనం కాన్స్టిట్యూషన్ లో కూడా సెక్యులర్ అన్నది మేబీ ఎమర్జెన్సీ తర్వాత రావచ్చు, ఇది హిందూ రాష్ట్రమే, ఖచ్చితంగా హిందూ రాష్ట్రంగానే భారతదేశం ఉండాలి అని నేను భావిస్తున్నాను. కానీ హిందూ రాష్ట్రంగా ఉండాలి అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉండకూడదు అన్నది కాదు, బట్ ధర్మం అనేది హిందూదే నడవాలి. ఎందుకు అంటే హిందువులు ఎప్పుడు కూడా ఏమీ కారణం లేకుండా అహింస చేయరు. పరస్త్రీ వైపు చెడు దృష్టి అనేది లేదు. ఎప్పుడన్నా మీరు చూడండి, ఒక హిందూ ఎప్పుడన్నా మీరు చూసారా ఏ కారణం లేకుండా ఇతర దేశాల మీద ఆక్రమణ? భారతదేశంలో ఏ రాజు కూడా పురాతన కాలం నుంచి చేయలేదు. అందుకోసం హిందూ రాష్ట్రంగా ఉంటేనే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా సేఫ్ గా ఉంటారు. వాళ్ళు ఉండాలి, పర్వాలేదు, కానీ వాళ్ళ ధర్మం అనేది ఇక్కడ నడవదు అని వాళ్ళు తెలుసుకోవాలి. మన భారతదేశం జెండాలో ఆరెంజ్, వైట్, గ్రీన్ ఉంటుంది. అఫ్ కోర్స్ బ్లూ ఉందనుకోండి, కానీ వాళ్ళు క్లియర్ గా ఓన్లీ గ్రీన్ చేద్దాం అనుకుంటున్నారు. సో నేనేమంటాను అంటే
ఆరెంజ్ వైట్ తో పాటు గ్రీన్ ఉంటే యువర్ వెల్కమ్. ఓన్లీ గ్రీన్ చేస్తున్నారు అంటే మాత్రం అలాంటి వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే భారతదేశం విభజన చేసినప్పుడే మీకు ఒక దేశం ఇచ్చారు కదా, అవును. అది దానికోసమే ఇచ్చారు కదా, మాకు ఒక దేశం కావాలి అని ఇచ్చారు. మరి ఈ దేశంలో ఉంటూ మీరు టెర్రర్ చేస్తున్నారు అంటే ఆ దేశానికి వెళ్ళిపోండి. ఏ హీరో హీరోయిన్స్ కి కూడా, మన ప్రకాష్ రాజ్ గారు ఆర్ ఈవెన్ బాలీవుడ్ లో కూడా చాలా మంది అన్నారు మాకు సేఫ్ అనిపించదు, అక్కడికి వెళ్ళిపోండి, పాకిస్తాన్ లో వెల్కమ్ కదా, వాళ్ళు వెల్కమ్ చేస్తారు, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండే అవసరం లేదు. భారతదేశం సంస్కృతిని రెస్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి అని నేను భావిస్తున్నాను. ఒక్క వర్డ్ లో చెప్పేశారు. అంతే. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.